నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరిన నేపథ్యంలో అధికారులు చేపడుతున్న నిర్వహణ చర్యలను వారు పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పరిస్థితి, నీటి నిల్వలు, భద్రతా చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పరిశీలిస్తూ అవసరమైన చర్య తీసుకుంటున్నామని, ఖానాపూర్ నియోజకవర్గ రైతులకు సకాలంలో సాగునీరు అందేలా చర్యలు చేపడతామన్నారు. The work he was did it okay? Compensation Sir, one gate out of 18 is something That's been a fully problem, sir. It just 17 operate up tonight. work starting. see this old you also keep it track. These old projects what I found even in Jurala and all, every time we have a flash flood, some gates are getting washed away. Yes. And then we are doing post the accident we are doing. So projects like these garu gates police avarni ropes ni proper ga check cheyandi and ఇది ముందు ముందున్న ఈఎన్సీ ఒక ఆయనకి చేసి గేట్స్ they took a long time to do those gates. Okay, just check it out properly and we should not lose the water from here. Okay, even for Yelampari sir, this is our main source. So we have to really protect this. రాబోయే కాలంలో ప్రధానంగా మనం చూసేది మంచినీటికి సంబంధించిన ఇబ్బంది లేకుండా చూడాలి, గ్రౌండ్ వాటర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. దానికి తోడు మరి అందరి నిపుణులతో మాట్లాడి ఎంతవరకు వీలుంటే అంతవరకు రైతులకు సంబంధించిన అంశాన్ని పరిగణనలకు పెట్టుకోవాలనే ఆలోచనతోనే ఇరిగేషన్ మంత్రి గారు ఇంతవరకు కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ఈ కడెం ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడో 1949లో మొదలు పెట్టుకొని పకడ్బందీగా ఈ ప్రాజెక్టు ఆర్ఆర్ నుంచి కూడా నిర్మాణం చేసుకుంటే ఒక్కసారి కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చుంటాయి ప్రాజెక్టుకు సంబంధించి, కానీ ఎప్పుడు కుప్పకూలలేదు. కొత్త టెక్నాలజీ ఉండగా, సాంకేతిక పరిజ్ఞానం 10 అంతలు 100 అంతలు పెరిగిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చి మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందిళ్ళ దగ్గర బ్యారేజీలు కడితే ఏ విధమైన పరిస్థితులు ఉందో మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు, ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. రాబోయే కాలంలో ప్రధానంగా మనం చూసేది మంచినీటికి సంబంధించిన ఇబ్బంది లేకుండా చూడాలి, గ్రౌండ్ వాటర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. దానికి తోడు